హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీచ్ మీడియా. ఈ వీడియోలో నెస్టెడ్ రౌట్స్ అంటే ఏంటో చూద్దాము. నెస్టెడ్ రౌటింగ్ రౌటింగ్ లోపల రౌటింగ్ ఉండేదాన్ని నెస్టెడ్ రౌటింగ్ అంటారు. సో ఇది చాలా ఈజీ టాపిక్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ రియాక్ట్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నావిగేషన్ బార్ ఉంది, ఆర్ ఒక సైడ్ బార్ ఉంది. సైడ్ బార్లో ఏపీఐతో డేటా అనేది ఫెచ్ చేస్తున్నాం. ఏపీఐతో డేటా అనేది ఫెచ్ చేస్తున్నాం. ఆర్ ఎల్స్ వేరే హార్డ్ కోడ్ చేసి అయినా సరే సైడ్ బార్లో కొంచెం డేటా పెట్టావు అనుకోండి. సో ఆ పార్ట్ అనేది చేంజ్ అవ్వద్దు, బట్ రౌట్ అనేది చేంజ్ అవ్వాలి. అండ్ ఆల్సో సమ్ పార్ట్ ఓన్లీ, నేను ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ బార్లో నాకు హోమ్, అబౌట్ అని కొన్ని సంథింగ్ కోర్సెస్ అని ఉన్నాయి అనుకోండి. సో నేను కోర్సెస్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ సైడ్ బార్ అనేది అలానే ఉండాలి, స్టేబుల్గా ఉండాలి. దాంట్లో ఉన్న డేటా చేంజ్ అవ్వద్దు, సేమ్ అలానే ఉండాలి. రీరెండర్ కూడా అవ్వద్దు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? సో ఓకే, సైడ్ బార్ అనేది అలానే ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చే కంటెంట్ మీరు అజ్యూమ్ చేసుకోండి, లెఫ్ట్ సైడ్లో వచ్చే కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఏమంటామంటే నెస్టెడ్ రౌటింగ్ తోని మాత్రమే చేయగలుగుతాం. ఎందుకంటే ఒక పేజ్ నుంచి వెళ్ళి ఇంకొక పేజీకి వెళ్తుందంటే కంప్లీట్గా పేజ్ మొత్తం లోడ్ అవుతుంది. వేరే నెస్టెడ్ రౌటింగ్ దగ్గరకు వస్తే ఇక్కడ ఒక లేఅవుట్ ఫైల్ అనేది ఉంటుంది. ఆ లేఅవుట్ ఫైల్లో ఉండే కంటెంట్ ఏదైతే ఉందో దట్ విల్ నాట్ రెండర్ వెన్ దాని లోపల ఉన్న రౌట్స్ అన్నిటి చేంజ్ అవుతున్నా సరే ఆ లేఅవుట్ మాత్రం చేంజ్ అవ్వదు. సో ఇక చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను? బ్రౌజర్ రౌటర్ని రౌటర్లాగా తీసుకొని రౌట్స్ అనేవి పెట్టేసి ఆ రౌట్స్ లోపల రౌట్ అనేది రాశాను. సో రౌట్ అనేది ఇలా రాశాను ఓన్లీ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్తో మాత్రమే రాశాను. బట్ ఇక్కడేంటంటే ఒక రౌట్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఒకటి ఓపెనింగ్ ట్యాగ్ అని ఉంది అండ్ క్లోజింగ్ ట్యాగ్ అని ఉంది. సో దీని లోపల ఉన్నాయన్నీ కూడా దీనికి చిల్డ్రన్ అవుతాయి. సో దాని లోపల ఉన్నాయి కాబట్టి దాని చిల్డ్రన్ అవి. సో ఇది పేరెంట్ లాగా యాక్ట్ అవుతుంది. ఓకే, సో మీరు ఒక్కటి గమనించాలి, ఇక్కడ పాత్ అనేది డాష్‌బోర్డ్ అని ఉంది. సో మనం ఈ పాత్ ఏమని ఇస్తే అదే రావాలి. కానీ ఈ నెస్టెడ్ రౌటింగ్‌లో ఎలా అంటే ఈ పేరెంట్ రౌటింగ్ అనేది ఫస్ట్ వస్తది. స్లాష్ ప్రొఫైల్, దాని చిల్డ్రన్ వస్తది. సో ఈ ప్రొఫైల్ నుంచెళ్ళి సెట్టింగ్స్‌లో నుంచెళ్ళి ప్రొఫైల్‌కెళ్ళినా కూడా ఈ డాష్‌బోర్డ్‌లో పాత్ ఉంది గదా! సో ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది గదా! డాష్‌బోర్డ్ అనే కాంపోనెంట్ వస్తుంది గదా! సో ఆ డాష్‌బోర్డ్‌లో ఉండే డాటా మాత్రం విల్ నాట్ చేంజ్ ఆర్ విల్ నాట్ రెండర్. ఓకే, సో ఈ పాత్‌లోకి మనం వెళ్తున్నా సరే ఈ డాష్‌బోర్డ్‌లో ఉండే కంటెంట్ మాత్రం చేంజ్ అవ్వదు. స్టేబుల్‌గా అలానే ఉంటది. మీరు నన్ను ఒక క్వెషన్ అడిగేయచ్చు. సో డాష్‌బోర్డ్ స్లాష్ ప్రొఫైల్ పెట్టినా కూడా అదే వస్తుంది గదా! సో ఆ డాష్‌బోర్డ్ లోపల ఈ డాష్‌బోర్డ్ స్లాష్ ప్రొఫైల్ పాత్‌లో డాష్‌బోర్డ్ అనే ఒక కాంపోనెంట్ తీసుకొని దాంట్లోనే ప్రొఫైల్ గూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు కదా! అని మీరు నాకు క్వెషన్ ఏస్తారు. కానీ దానివల్ల రీయూజబిలిటీ ఉండదు. అండ్ ఇంకొక ప్రాబ్లమ్ గూడా ఫేస్ చేయాల్సొస్తది. సో ఈ లేఅవుట్ ఫైల్‌లో నేను కొన్ని ఏపీఐస్ కాల్ చేశాను. వెరీ ఎక్స్‌పెన్సివ్ ఏపీఐస్ అనేటివి నేను కాల్ చేశాను. ఓకే, కాల్ చేసినప్పుడు ఏమవుతదంటే నేను ప్రొఫైల్ నుంచి సెట్టింగ్స్‌లోకెళ్ళినప్పుడు, అంటే ఈ పేజ్‌లో నుంచెళ్ళి ఈ పేజ్‌లోకెళ్ళినప్పుడు ఈ డాష్‌బోర్డ్ గూడా రెండర్ అయితదన్నట్టు. వేరేస్ అంటే ఇక్కడ గాదు. మనం డాష్‌బోర్డ్ స్లాష్ ప్రొఫైల్ డాష్‌బోర్డ్ స్లాష్ సెట్టింగ్స్ అనే పాత్ పెట్టుకున్నప్పుడు. ఓకే, దానివల్ల ఏమవుతదంటే డాష్‌బోర్డ్ లోపడున్న ఏపీఐస్ అన్నీ మళ్ళీ ట్రిగ్గర్ అయ్యి మల్టిపుల్ టైమ్స్ అనేటివి ఏపీఐ రిక్వెస్ట్‌కెళ్తాయి. అండ్ యాక్చువల్లీ దట్ ఈస్ వెరీ ఎక్స్‌పెన్సివ్. ఆ ఎక్స్‌పెన్సివ్ మీదనే మీరు ఇంకా మళ్ళీ ఎక్స్‌పెన్సివ్ చేసినట్టు ఉంటది. సో దానికోసమని మన ఈ లేఅవుట్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతది. సైడ్ బార్‌లో గాని, నావిగేషన్ బార్‌లో గాని దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఓకే, సో దీంట్లో కంటెంట్ ఎలా ఉందో చూద్దాం. ప్రొఫైల్, ప్రొఫైల్ దాంట్లో నేను ప్రొఫైల్ పేజ్ అని పెట్టాను. అండ్ సెట్టింగ్స్ దాంట్లో సెట్టింగ్స్ పేజ్ అని పెట్టేసాను. దట్స్ ఇట్, నథింగ్ మోర్. అండ్ ఈ డాష్‌బోర్డ్‌లోకొచ్చేవరకి నేను ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక థింగ్ ఉంటుంది. సో మీకు లాస్ట్
కాంపోనెంట్ కాంపోజిషన్ అనే వీడియో చూస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ ఉంటది. సో, చిల్డ్రన్ ప్రాప్స్ అంటే ఏంటో మీకు అర్థమవుతది. సో, ఆ చిల్డ్రన్ ప్రాప్స్ లాగానే ఇక్కడ అవుట్‌లెట్ అనే ఒకటుంటది. సో, అవుట్‌లెట్ అనే కాంపోనెంట్ ఇది రియాక్ట్ రౌటర్ డౌన్‌లో నుంచెల్లి వస్తది. సో, ఈ అవుట్‌లెట్ అనేది ఏం చేస్తదంటే డైనమిక్ కంటెంట్ అనేది రెండర్ చేస్తది. సో, వెన్ ద కంటెంట్ చేంజెస్ బై రౌట్ వల్ల చేంజెస్ అవుతుంటాయి గదా! సో, ఆ కంటెంట్ అయినా, చేంజ్ అయిన థింగ్స్ అన్నీ గూడా ఈ అవుట్‌లెట్‌లో మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది రియాక్ట్ రౌటర్ డౌన్‌లో నుంచి వచ్చిన ఒక కాంపోనెంట్. ఓకే. మీకు ఇవన్నీ ప్రాక్టికల్‌గా గూడా ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. డైనమిక్ నెస్టెడ్ రౌటింగ్. సో, ఇక్కడ చూడండి. ఈ రౌట్‌లో ఏముంది? ఐడీ అనేది డైనమిక్‌గా ఉంది. అది హార్డ్ కోడ్ ఏం లేదు. సో, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. వాటెవర్ ఇట్ మైట్ బి. ఓకే. సో, ఆ నంబర్ స్లాష్ డీటెయిల్స్. ఓకే. అర్థమైందా? సో, ఈ యూజర్ డీటెయిల్స్‌లో మీరు ఈ ఐడీని గెట్ చేసుకొని యూ కెన్ రైట్ ది లాజిక్ ఇన్ యూజర్ డీటెయిల్స్. ఓకే. సో, మీరు అలా గూడా రాసుకోవచ్చు. సో, నేను చూపిస్తాను. ఇది యూజర్ డీటెయిల్స్ ఇది. అండ్ యూజర్ పోస్ట్ అనేది ఇది. ఓకే. అండ్ ఇది లేఅవుట్ ఫైల్. యూజర్ అనేది ఇక్కడ ఉంది గదా! యూజర్. సో, ఈస్ దట్ క్లియర్? మీకు ఒకవేళ అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినైట్‌లీ రిప్లై టు థట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. అండ్ ఇండెక్స్ రౌట్స్ ఇన్ నెస్టెడ్ రౌటింగ్. సో, నేను ఎగ్జాంపుల్‌లో ఏం చెప్తాను చూడండి. యాప్ అనేది ఉంది. సో, దీంట్లో రౌట్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ రౌట్ అనేది ఉంది. ఓకే. సో, ఈ రౌట్‌లో పాత్ ఏముంది? బ్లాగ్ అని ఉంది. ఓకే. బ్లాగ్ అని ఉంది. బ్లాగ్ స్లాష్ పోస్ట్ 1 అని చేస్తేనేమో పోస్ట్ 1 అనే కాంపోనెంట్ వస్తది. బ్లాగ్ స్లాష్ పోస్ట్ 2 అంటేనేమో పోస్ట్ 2 కంటెంట్ వస్తది. కానీ బ్లాగ్ ఉన్నప్పుడు మాత్రం ఏమొస్తది మరి? ఇంతకుముందుకు నెస్టెడ్ రౌటింగ్ పైన చూసిన డైనమిక్ నెస్టెడ్ రౌటింగ్ కూడా దాంట్లో కంటెంట్ ఏం రెండర్ అవ్వదు. ఇలా జస్ట్ బ్లాగ్ అని పెడితే. బ్లాగ్ స్లాష్ ఈ చైల్డ్ కాంపోనెంట్‌గా ఉన్న ఆహ్, రౌట్ కూడా పెట్టాలి. కానీ ఇక్కడేంటంటే ఇండెక్స్ బేస్ మీద. నాకీ బ్లాగ్ అనేది పెట్టినా కూడా మనం ఈ రౌట్‌కి ఇండెక్స్ అని పెట్టామనుకోండి. సో, ఇండెక్స్ పెడితే ఏమవుతదంటే, మనం ఈ పోస్ట్ 1 ఇవ్వకున్నా, ఈ పోస్ట్ 2 ఇవ్వకున్నా కూడా జస్ట్ బ్లాక్ అని ఇస్తే మాత్రం ఈ డిఫాల్ట్ పోస్ట్ అయితే రెండర్ అయితది. ఓకే. సో, దిస్ ఈస్ ద ఇండెక్స్ బేస్డ్ నెస్టెడ్ రౌటింగ్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ నెస్టెడ్ రౌటింగ్. ఒకసారి ప్రాక్టికల్‌గా చూద్దాము. నాకు లెఫ్ట్ సైడ్‌లో వీఎస్ కోడ్ ఉంది. అండ్ రైట్ సైడ్‌లో ప్రాజెక్ట్ రన్ అవుతూ ఉంది 5173 పైన. సో, నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? జస్ట్ చాలా ఈజీ ఉంటుంది కాన్సెప్ట్ అయితే. సో, మీకు ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసినవే. సో, ఇవన్నీ కూడా రియాక్ట్ రౌటర్ డౌన్‌లో నుంచెల్లి ఇంపోర్ట్ చేసుకోవాలి. రియాక్ట్ రౌటర్ డౌన్. సో, అవుట్‌లెట్ కూడా దీంట్లో నుంచెల్లి వస్తది. రౌటర్ అంటే బ్రౌజర్ రౌటర్ కదా! బ్రౌజర్ రౌటర్ యాస్ రౌట్. సో, ఇక్కడి నుంచే నేను తెచ్చుకున్నాను. ఇప్పుడేమవుతది, నేను ఈ డాష్‌బోర్డ్ స్లాష్ ప్రొఫైల్ అని చేస్తేనేమో ప్రొఫైల్ రావాలి. ఇంక్లూడింగ్ ఈ డాష్‌బోర్డ్ కూడా వస్తది. డాష్‌బోర్డ్ అంటే ఇది గదా! సో, ఇది లేఅవుట్ ఫైల్. ఇక్కడ ఈ నావిగేషన్ బార్ వచ్చేసి, ఈ అవుట్‌లెట్ అనే దాంట్లో ఈ ప్రొఫైల్ ఇంక్లూడ్ అయితది. సో, ఈ ప్రొఫైల్‌లో ఏముంది? ప్రొఫైల్ పేజ్ అని వస్తది. దీని మీనింగ్ ఏంటి? డాష్‌బోర్డ్ వచ్చేసి, దాంట్లో ప్రొఫైల్ అని వచ్చేసి, దాని కింద ఈ ప్రొఫైల్ పేజ్ అనేది వచ్చేస్తది. సో, ఇది నార్మల్‌గా ఇక్కడ కాకుండా బయట పెట్టేస్తే ఏమవుతది? ఓన్లీ నాకు ప్రొఫైల్ పేజ్ అని వస్తది. కానీ ఈ లేఅవుట్‌లో పెట్టాను కాబట్టి ఇది ఇంక్లూడ్ అయ్యి, సో, దీని కింద చిల్డ్రన్ కింద అవుట్‌లెట్‌లో ఈ ప్రొఫైల్ పేజ్ అని వస్తది. ఓకే. డాష్‌బోర్డ్ లోపల ప్రొఫైల్. ఓకే. సో, నేను ప్రొఫైల్‌లోకొచ్చేసిన. సో, ఇప్పుడు నేను సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఏమవుతది? ఇక్కడ చూడండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినప్పుడు 2 సెట్టింగ్స్. సో, ఇది ఆల్రెడీ లేఅవుట్ ఫైల్‌లో ఉంది. సో, నేను సెట్టింగ్స్ అని పెట్టేసి ఈ లాస్ట్ కంటెంట్ అనేది డైనమిక్‌గా చేంజ్ అవుతదని దాని మీనింగ్. ఓకే. సో, నేను సెట్టింగ్స్ అని చేంజ్ చేసినప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ వస్తది. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ పేజ్ అని వస్తది. అండ్ ఈ లేఅవుట్ ఫైల్ మాత్రం యాస్ ఇట్ ఈస్‌గా ఉంటది. ఓకే. సో, సెకండ్ ఎగ్జాంపుల్.
ఇప్పుడేంటి యూజర్ స్లాష్ ఐడి అనేది డైనమిక్‌గా పంపియాలి. సో, యూజర్ స్లాష్ 1 స్లాష్ డీటెయిల్స్ అని ఉంది కదా! డీటెయిల్స్. ఓకే. సో, నాకిక్కడేమొచ్చింది యూజర్ డీటెయిల్స్ అనే పేజ్‌లోకెళ్ళింది. ఇక్కడ యూజర్ డీటెయిల్స్ అనే పేజ్‌లోకొచ్చింది. అండ్ లేఅవుట్ కింద ఈ యూజర్ ఉంది. ఓకే. సారీ ఇది. సో, ఈ యూజర్‌లో ఈ అవుట్‌లెట్ అనేది డైనమిక్‌గా చేంజ్ అవుతుంది. అంటే ఇది ఈ కంటెంట్. సో, పోస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం రావాలిప్పుడు? సో, యూజర్ పోస్ట్ అని రావాలి. ఓకే. థాట్స్ ఇట్. నథింగ్ ఎనిమోర్. బ్లాక్ అనేది తీసుకుంటున్నాను. పాత్ పోస్ట్ 1. సో, పోస్ట్ 1లోకొచ్చింది. నేను ఇది తీసుకున్నాను. ఈ ఇండెక్స్ అనేది ఉంది కదా! అది అసలు దీనికి పాతే లేదు. పాత్ అనేది తీసుకున్నా. పోస్ట్ 1 అనేది. సో, పోస్ట్ 2 తీసుకుంటే పోస్ట్ 2ది వచ్చేస్తది. పోస్ట్ 2లో పోస్ట్ 1 ఉంది. ఈ పోస్ట్ ఇక్కడుంది. పోస్ట్ ఇక్కడొచ్చేసింది. సో, దాని కంటెంట్ అనేది ఇక్కడ రెండర్ అయింది. సో, పోస్ట్ 1 నుంచి పోస్ట్‌లోకెళ్ళినప్పుడు కంటెంట్ అయితే బానే రెండర్ అవుతుంది. విత్ లేఅవుట్ ఫైల్‌తోని. ఓకే. కానీ నాకు ఈ పోస్ట్ అనేది లేదు. సో, ఏం లేనప్పుడు ఈ పేరెంట్ కాంపోనెంట్‌కి స్లాష్ చైల్డ్స్ అనేటివి లేనప్పుడు ఈ ఇండెక్స్ కాల్ అవుతది. ఓకే. సో, ఇండెక్స్‌లో ఏముంది డిఫాల్ట్ పోస్ట్ అని ఉంది. ఆ డిఫాల్ట్ పోస్ట్‌లో వెల్కమ్ టు ది బ్లాక్ అనేదైతే ఉంది. సో, ఆ బ్లాక్ ఎక్కడొస్తది? ఈ అవుట్‌లెట్‌లో వస్తది. ఓకే. మీకు ఒకవేళ ఈ కాన్సెప్ట్ అయితే అర్థం కాకపోతే ప్లీజ్ డు కామెంట్ ఇన్ కామెంట్ బాక్స్. And if you are not subscribed to our channel, please do subscribe and support. So I will make more videos on React. Yes. Thank you. Thanks so much.